హలో మోడర్న్ ఫార్మర్స్, నమస్తే. నేను మీ రేవంత్. ఈరోజు అందరికీ ఏం చెప్పబోతున్నాను తెలుసా? హ్యాపీ వినాయక చవితి మోడర్న్ ఫార్మర్ ఛానల్ నుంచి. ఇంకా మా ఇంట్లో కూడా స్టార్ట్ అయిపోయినాయి వినాయక చవితి సెలబ్రేషన్స్. సో అవి ఎలా చేసామనేది ఈ వ్లాగ్లో మీకు చెప్పబోతున్నాను అనమాట. మొత్తానికి మా ఇంట్లో వినాయకుని తీసుకొచ్చి వినాయకుడికి ఇష్టమైన ఫుడ్ ఫస్ట్ కుడాలతో స్టార్ట్ చేసి మొత్తం ఫ్రూట్స్ అన్నీ చెరుకులు అన్నీ తీసుకొచ్చేసినాం మార్కెట్ నుంచి. సో అంతా డెకరేషన్ అంతా కంప్లీట్ చేసేసి పెట్టి మీకు చూపిస్తున్నాం అనమాట ఈ వీడియోని. ఇంకా పూజ స్టార్ట్ చేసే ముందు నా చెల్లెలు దీపాలు వెలిగించేకి వచ్చిన ఇబ్బంది బాబోయ్ నెక్స్ట్ లెవెల్ చేసింది. ఫైనల్గా ఇంకా వెలిగించేసే ఇంకా స్టార్ట్ చేసింది అనమాట పూజ. కానీ పూజ అయిపోయే తల్లికి ఆల్మోస్ట్ ఒక 1.5 hour పట్టింది. ఎంతసేపు రా బాబు అనుకున్నాం కానీ బాగా చేసింది మా చెల్లెలు మాత్రం పూజ. ఇంకా ఫైనల్గా నెక్స్ట్ది ఏంటంటే, ప్రతి వినాయక చవితికి మా దగ్గర ఉన్న బుక్స్ తీసుకొచ్చి వినాయకుడి దగ్గర పెడతా ఉన్నట్టు మాకు చదువు బాగా రావాలని. కానీ ఈసారి నా చెల్లెలు మాత్రం నేను అనింది. కానీ ఫైనల్గా నేనే దాని నుంచి లాక్కొనేసి వచ్చినాం. ప్రతి వినాయక చవితికి పెడుతూనే ఉన్నాం, కానీ అవి పెట్టినట్టే ఉన్నాయి, వచ్చింది ఏం లేదు. ఈ ట్రెడిషన్ మీ ఇంట్లో కూడా మీరు ఫాలో అయ్యారా? ఖచ్చితంగా ఏ ఉంటారు. మాకు చిన్నప్పటి నుంచి ఉంది. ఇంకా ఫైనల్గా నా చెల్లెలు ఇంకా అపురూపమైన ఇంకా విపరీతమైన ప్రేమ, అసలు తట్టుకోలేకపోయినాను. ఆ దేవుడికి చెప్పే దీనికి కొంచెం బ్రెయిన్ తగ్గించు స్వామి అని. ఫైనల్గా మేము పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా టైం చూస్తే 5:45 అయిందనమాట. సో ఇంకా ఫైనల్గా గణేష్ని తీసుకెళ్ళి మండపంలో ఇచ్చి రావాలి. అందుకే ఇక్కడ నుంచి తీస్తున్నాను అనమాట. జస్ట్ 1 dayలో మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది ఫెస్టివల్ది. కానీ తీసి ఇంక బ్యాగ్లో పెట్టేటప్పుడు మాత్రం కొద్దిగా ఎమోషనల్ అయిపోయాం. ఇంకా తప్పదు ఫైనల్గా ఇంకా నా మండపంలో ఇవ్వడానికి బయలుదేరా. ఇక మా ఇంటి దగ్గర ఈ బుడ్డోలు పెట్టారనమాట ఒక వినాయకుడి మండపం. ఫైనల్గా వాళ్ళకి ఇచ్చేసి ఇంకా డే కంప్లీట్ చేసేసాను. ఇంకా ఈ ఇయర్లో మీరందరూ వినాయక చవితిని చాలా బాగా సెలబ్రేట్ చేశారని నేను నమ్ముతున్నాను. ఇక మీకు మీ ఫ్యామిలీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. హ్యాపీ వినాయక చవితి. బాయ్.